హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎకనామిక్స్ ఎక్కువగా ప్రెజ్ ఇబ్బంది పడేది ఎకనామిక్సే. ఆ ఎకనామిక్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ తాజా బడ్జెట్ ప్రకారం రాష్ట్రం మొత్తం అంచనా వ్యయం ఎంత? 2,79,279 కోట్లు, 3,32,205 కోట్లు, 2,56,143 కోట్లు, 1,97,073 కోట్లు. ఆన్సర్ 3,32,205 కోట్లు. రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంచనా వ్యయం 3,32,205 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జిఎస్డిపి విలువ ఎంతగా అంచనా వేయబడింది? 14.22 లక్షల కోట్లు, 16.06 లక్షల కోట్లు, 19,75,073 కోట్లు, 12.50 లక్షల కోట్లు. ఆన్సర్ 19,75,073 కోట్లు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద 19,75,073 కోట్లుగా ప్రాజెక్టు చేయబడింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 12% వృద్ధిని సూచిస్తుంది. తాజా సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థూల విలువ జోడింపు ఏ రంగం అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది? వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఐటీ రంగం. ఆన్సర్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు. సర్వే గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగం గరిష్టంగా 15.86% వృద్ధిని నమోదు చేయగా సేవా రంగం 11.70%, పారిశ్రామిక రంగం 6.71% వృద్ధిని సాధించాయి. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు. ఆన్సర్ కృష్ణ. 26 జిల్లాల భౌగోళిక విభజన మరియు పాత సెన్సస్ డేటా మేళవింపు ప్రకారం కృష్ణా జిల్లా ప్రతి చదరపు కిలోమీటర్కు 518 మందితో అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల ప్రకారం 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని ఎంతకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? $10,000 కంటే ఎక్కువ, $25,000 కంటే ఎక్కువ, $42,000 కంటే ఎక్కువ, $50,000 కంటే ఎక్కువ. ఆన్సర్ $42,000 కంటే ఎక్కువ. ప్రస్తుతం సుమారుగా $3,400 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2047 నాటికి $42,000 మార్కు దాటించాలని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 రోడ్ మ్యాప్ స్పష్టం చేశారు. తాజా బడ్జెట్ కేటాయింపులో ఇంధన రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? 13,934 కోట్లు, 13,546 కోట్లు, 3,161 కోటి, 8,566 కోట్లు. ఆన్సర్ 13,934 కోట్లు. రాష్ట్రంలో విద్యుత్ సబ్సిడీలు మరియు మౌలిక వసతుల బలోపేతం కోసం బడ్జెట్లో ఎనర్జీ రంగానికి 13,934 కోట్లు కేటాయించారు. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వైశాల్యం పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 5వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం. ఆన్సర్ 8వ స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,62,970 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో దేశంలోనే పెద్ద రాష్ట్రంగా కొనసాగుతోంది. 8వ పెద్ద రాష్ట్రంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ వసూళ్లలో ఏ భాగం అత్యధిక వాటాను అందిస్తుంది? కేంద్ర పన్నులలో వాటా, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు, పన్నేతర ఆదాయం. ఆన్సరు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం. బడ్జెట్ విశ్లేషణల ప్రకారం రాష్ట్ర రెవెన్యూ ఖాతాలో సొంత పన్నులు మరియు డ్యూటీల ద్వారానే అత్యధిక మొత్తం అంటే 1,09,872 కోట్లు సమకూరుతుంది. తాజా బడ్జెట్లో పారిశ్రామిక ప్రమోషన్ మరియు ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఎంత మొత్తం కేటాయించారు? 1,500 కోట్లు, 3,161 కోట్లు, 5,000 కోట్లు, 13,546 కోట్లు. ఆన్సర్ 3,161 కోట్లు. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి మరియు ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊతమివ్వడానికి బడ్జెట్లో 3,161 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత రేటు ఎంత శాతం? 72.98%, 67.35%, 29.47%, 60.50%.
ఆన్సర్ 67.35%. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 67.35%గా ఉంది. ఇది జాతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే తక్కువ. రాష్ట్ర బడ్జెట్లో మూలధన వ్యయం కింద కేటాయించిన నిధులు ఏ పనులకు ఉపయోగిస్తారు? రాష్ట్ర బడ్జెట్లో మూలధన వ్యయం కింద కేటాయించిన నిధులను ఏ పనులకు ఉపయోగిస్తారు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు, ఆస్తుల సృష్టి అంటే రోడ్లు, ప్రాజెక్టులు, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల నగది బదిలీ. ఆన్సర్ ఆస్తుల సృష్టి, రోడ్డు, ప్రాజెక్టులు, మౌలిక వసతులు. భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చే లేదా ఆస్తులను సృష్టించే అమరావతి, పోలవరం వంటి దీర్ఘకాలిక మౌలిక వసతుల నిర్మాణ వ్యయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక పట్టణీకరణ నమోదైన జిల్లా ఏది? గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా. ఆన్సర్ విశాఖపట్నం. విశాఖపట్నం జిల్లాలో గరిష్టంగా 47.45 పట్టణీకరణ నమోదై రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర బడ్జెట్లో ఏ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అత్యధిక నిధులు కేటాయించారు? ఆర్థిక సేవలు, సామాజిక సేవలు, సాధారణ సేవలు, రవాణా రంగం. ఆన్సర్ సామాజిక సేవలు. బడ్జెట్లో మానవ వనరుల వికాసము, సాంఘిక సంక్షేమము, విద్య, వైద్యాలకు సంబంధించిన సోషల్ సర్వీసెస్ రంగానికి సింహభాగం నిధులు కేటాయించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ లక్ష్యం ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగిత రేటును ఎంత శాతం కంటే కిందకు తగ్గించాలని నిర్ణయించారు? 5.8, 4, 2, 0. ఆన్సర్ 2 కంటే తగ్గించాలని. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 5.8 ఉండగా రాబోయే కాలంలో భారీగా ఉపాధి కల్పన ద్వారా దీనిని 2% కన్నా తక్కువకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టారు. రాష్ట్ర బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు అంటే ఏమిటి? మొత్తం వ్యయం మైనస్ మొత్తం ఆదాయం, రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉండటం, మూలధన వసూళ్ల కంటే ఎక్కువగా ఉండటం, కేవలం పన్నుల ద్వారా వచ్చే లోటు. ఆన్సర్ రెవెన్యూ వ్యయం రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉండటం. రోజువారీ ప్రభుత్వ నిర్వహణకు చేసే రెవెన్యూ వ్యయం ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే ఎక్కువైతే ఆ వ్యత్యాసాన్ని రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు. తాజా సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం ఎంత? మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగవ స్థానం. ఆన్సర్ మూడవ స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖతో దేశంలోనే 3వ అత్యంత పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్ర జిఎస్డిపిని 2047 నాటికి ఎంత మొత్తానికి పెంచాలని బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు? $500 బిలియన్, $1 ట్రిలియన్, $2.4 ట్రిలియన్, $5 ట్రిలియన్. ఆన్సర్ $2.4 ట్రిలియన్. ప్రస్తుతం దాదాపు $180 బిలియన్ ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 2047 నాటికి $2.4 ట్రిలియన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహం. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర స్థూల విలువ జోడింపులలో సేవా రంగం వాటా ఎంత శాతంగా ఉంది? 6.11 లక్షల కోట్లతో సేవారంగం అతిపెద్ద వాటాను కలిగి ఉంది. గత సవరించిన అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్ అంచనాలలో ఏ ఉపరంగానికి మూలధన వ్యయంతో అత్యధిక శాతం నిధులు పెంపు లభించింది? రవాణా రంగం, నీటిపారుదల, వరద నియంత్రణ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు మరియు ఖనిజాలు. ఆన్సర్ నీటిపారుదల, వరద నియంత్రణ. ఇరిగేషన్ మరియు వరద నియంత్రణ రంగానికి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బడ్జెట్లో భారీగా నిధులు పెంచడం జరిగింది. బడ్జెట్లో సామాజిక సేవల పరిధిలో ఏ ఉపరంగానికి అత్యధిక మూలధన వ్యయ నిధులు దక్కాయి? జనరల్ ఎడ్యుకేషన్, పట్టణాభివృద్ధి, వైద్యం మరియు ఆరోగ్యం, గిరిజన సంక్షేమం. ఆన్సర్ పట్టణ అభివృద్ధి. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పట్టణాభివృద్ధి శాఖకు సోషల్ సర్వీసెస్ కేటగిరీలో అత్యధిక నిధులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో లింగ నిష్పత్తి జాతీయ సగటుతో పోలిస్తే ఎలా ఉంది? జాతీయ సగటు కంటే తక్కువ, జాతీయ సగటు కంటే ఎక్కువ, జాతీయ సగటుతో సమానం, ఏది కాదు. ఆన్సర్ 2011 సెన్సెస్ ప్రకారం ఏపీ లింగ నిష్పత్తి 997గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే మెరుగైన స్థితిని సూచిస్తుంది. బడ్జెట్ ప్రసంగం ప్రకారం లాజిస్టిక్ మరియు కనెక్టివిటీ
పెంపుదల కొరకు ఎంత నిధులు ప్రతిపాదించారు? 5,000 కోట్లు, 10,000 కోట్లు, 13,546 కోట్లు, 15,000 కోట్లు. ఆన్సర్ 13,546 కోట్లు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చడానికి అవసరమైన కనెక్టివిటీ రోడ్లు, పోర్టులు అనుసంధానికి 13,546 కోట్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవసాయ పంట జాతీయ ఉత్పత్తి మార్కెట్లో అత్యధిక వాటాను కలిగి ఉంది? వరి, కోకో, వేరుశెనగ, చెరకు. ఆన్సర్ కోకో. ఉద్యానవన పంటల విభాగంలో కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంటూ అత్యధిక శాతం వాటాను కలిగి ఉంది. ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మహిళల కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని 2047 నాటికి ఎంతకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు? 50%, 60%, 80% కంటే ఎక్కువ, 95%. ఆన్సర్ 80% కంటే ఎక్కువ. ప్రస్తుతం మహిళా ఉపాధి భాగస్వామ్యం దాదాపు 45.8% ఉండగా స్వర్ణాంధ్రప్రదేశ్ విభజన కింద దీనిని 80%కి పైగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. బడ్జెట్ ప్రకారం ప్రభుత్వానికి అయ్యే ఖర్చులలో ద్రవ్య లోటు పెరగడానికి ప్రధాన కారణం కానిది ఏది? సంక్షేమ పథకాలపై అధిక వ్యయం, పన్నుల వసూళ్లు తగ్గటం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగటం, బహిరంగ మార్కెట్ అప్పులు మరియు వడ్డీల భారం. ఆన్సర్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగటం. ఎఫ్డిఐలు పెరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, కానీ ద్రవ్య లోటు పెరగదు. మిగిలినవన్నీ లోటు పెరగటానికి దారితీస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను తెలుపుతూ బడ్జెట్ కంటే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అధికారిక పత్రాన్ని ఏమంటారు? అవుట్కమ్ బడ్జెట్, సామాజిక ఆర్థిక సర్వే, అకౌంట్స్ నివేదిక, శ్వేతపత్రం. ఆన్సర్ సామాజిక ఆర్థిక సర్వే. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ప్రణాళికా విభాగం గడిచిన ఏడాదిలో ఆర్థిక పురోగతిని వివరిస్తూ సామాజిక ఆర్థిక సర్వేను సభలో ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్ సగటు తలసరి ఆదాయం ఏ విధంగా ఉందని సర్వే స్పష్టం చేసింది? జాతీయ సగటు కంటే తక్కువ, జాతీయ సగటు కంటే గణనీయంగా ఎక్కువ, జాతీయ సగటుతో సమానంగా ఉంది, ఏటా తగ్గుతూ వస్తోంది. ఆన్సర్ జాతీయ సగటు కంటే గణనీయంగా ఎక్కువ. ఏపీ సగటు తలసరి ఆదాయం 2,68,653గా ఉండి దేశ సగటు కంటే మెరుగైన స్థానాన్ని కలిగి ఉంది. ఖనిజ సంపద నిల్వలు మరియు ఉత్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? 1, 2, 5, 8. ఆన్సర్ 2వ స్థానం. బైరైటీ, సున్నప్రాయి వంటి కీలక ఖనిజాల లభ్యత వల్ల ఏపీ ఖనిజ సంపదలో దేశంలోని 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వాటాను 2047 నాటికి ఎంత శాతానికి పెంచాలని బడ్జెట్ సర్వే రోడ్ మ్యాప్ను నిర్దేశించింది? 50, 60, 75 కంటే ఎక్కువ, 100. ఆన్సర్ 75 కంటే ఎక్కువ. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ పవర్ వాటాను ప్రస్తుతం ఉన్న 30% నుండి 75%కి దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా వాటా ఎంత? 4.09, 5.50, 6.20, 3.50. ఆన్సర్ 4.09%. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర జనాభా దేశ జనాభాలో 4.09 వాటాతో 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తాజా బడ్జెట్లో ప్రతిష్టాత్మక పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పనుల కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు? 2,500 కోట్లు, 5,343 కోట్లు, 7,212 కోట్లు, 1,200 కోట్లు. ఆన్సర్ 5,343 కోట్లు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 5,343 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. తాజా సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సుమారు ఎంత శాతం జనాభా జీవనోపాధి కోసం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారు? 45, 52, 62, 75. ఆన్సర్ 62%. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరుగుతున్నప్పటికీ నేటికి 62% మంది ప్రజలు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో ప్రస్తుతం ఎన్ని ప్రధాన పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేయబడుతున్నాయి? 2, 3, 4, 5. ఆన్సర్ 3. వైజాగ్, చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లు ఏపీ గుండా ప్రయాణిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడానికి బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీ కింద ఎంత కేటాయించారు? 5,500 కోట్లు, 10,240 కోట్లు, 12,000 కోట్లు, 8,500 కోట్లు. ఆన్సర్ 10,240 కోట్లు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించే పథకం సజావుగా సాగటానికి బడ్జెట్లో 10,240 కోట్లు కేటాయించారు. జాతీయ స్థాయి సామాజిక ఆర్థిక గణాంకాల ప్రకారం కింది ఏ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది? పత్తి ఉత్పత్తి, ఆక్వాకల్చర్, రొయ్యల ఉత్పత్తి, వరి సాగు, వేరుశెనగ. ఆన్సర్ ఆక్వాకల్చర్, రొయ్యల ఉత్పత్తి. దేశీయ ఆక్వాకల్చర్ ఎగుమతుల్లో మరియు రొయ్యలు, చేపల ఉత్పత్తిలో
ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో అడవుల శాతం ఎంతగా ఉంది? 23.35, 18.20, 29.45, 33.33. ఆన్సర్ 23.35%. జాతీయ అటవీ విధానం లక్ష్యం 33% కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 23.35%గా నమోదైంది. ఏపీ తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను సూచించే ద్రవ్య లోటు జీఎస్డీపీలో ఎంత శాతంగా అంచనా వేయబడింది? 2.51, 3.47, 4.125. ఆన్సర్ 3.47%. ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును జీఎస్డీపీలో 3.47గా అంచనా వేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి మౌలిక వసతుల కల్పన మరియు నిర్మాణ పనుల పునరుద్ధరణ కోసం తాజా బడ్జెట్లో ఎంత ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు? 1000 కోట్లు, 3500 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు. ఆన్సర్ 3500 కోట్లు. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్లో 3500 కోట్లు కేటాయించారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల బకాయిల చెల్లింపు మరియు రాయితీ కోసం బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 500 కోట్లు, 1200 కోట్లు, 2500 కోట్లు, 750 కోట్లు. ఆన్సర్ 750 కోట్లు. రాష్ట్రంలో పారిశ్రామిక ఉపాధి పెంచే ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి బడ్జెట్లో 750 కోట్లు కేటాయించారు. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్అవుట్ రేటును తగ్గించడానికి మరియు విద్యా ప్రమాణాల మెరుగుదలకు పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? 15,000 కోట్లు, 29,904 కోట్లు, 20,500 కోట్లు, 10,000 కోట్లు. ఆన్సర్ 29,904 కోట్లు. మానవ వనరుల వికాసానికి పెద్దపీట వేస్తూ పాఠశాల విద్యా రంగానికి అత్యధికంగా 29,904 కోట్లు బడ్జెట్లో దక్కాయి. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించే హెల్త్ స్కీములు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల బలోపేతం కోసం వైద్య ఆరోగ్య రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? 18,421 కోట్లు, 12,000 కోట్లు, 9,500 కోట్లు, 15,000 కోట్లు. ఆన్సర్ 18,421 కోట్లు. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 18,421 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే ఎక్కువ. స్వర్ణాంధ్రప్రదేశ్లో 2047 రోడ్ మ్యాప్ ప్రకారం రాబోయే కాలంలో ఏపీ నుండి అంతర్జాతీయ మార్కెట్ చేసే ఎగుమతుల విలువను ఎంతకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు? $100 బిలియన్, $250 బిలియన్, $450 బిలియన్, $500 బిలియన్. ఆన్సర్ $450 బిలియన్. తీర ప్రాంతం మరియు పోర్టుల అనుసంధానాన్ని వాడుకుంటూ 2047 నాటికి ఎగుమతుల విలువను $450కు చేర్చాలనేది ప్రభుత్వ సుదూర లక్ష్యం. కేంద్ర బడ్జెట్ నిధుల ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి మరియు రాజధాని నిధుల కింద అంతర్జాతీయ సంస్థల ద్వారా ఏపీకి లభించనున్న ప్రత్యేక రుణాల అంచనా ఎంత? 5,000 కోట్లు, 15,000 కోట్లు, 25,000 కోట్లు, 10,000 కోట్లు. ఆన్సర్ 15,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మద్దతు కింద బాహ్య సహాయక ప్రాజెక్టుల ద్వారా ఏపీకి 15,000 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి పూచీకత్తు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడానికి పర్యాటక మరియు సాంస్కృతిక రంగానికి బడ్జెట్లో ఎంత కేటాయించారు? 150 కోట్లు, 425 కోట్లు, 900 కోట్లు, 250 కోట్లు. ఆన్సర్ 425 కోట్లు. కొత్త పర్యాటక విధానం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం 425 కోట్లు కేటాయించారు. యువతలో ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల కోసం బడ్జెట్ కేటాయింపు ఎంత? 500 కోట్లు, 1,215 కోట్లు, 250 కోట్లు, 900 కోట్లు. ఆన్సర్ 1,215 కోట్లు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులను తీర్చిదిద్దడానికి స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని 1,215 కోట్లు కేటాయించారు. ఐటీ రంగాన్ని రాష్ట్రంలో పరుగులు పెట్టించడానికి విశాఖపట్నంలో డిజిటల్ వ్యాలీ మౌలిక వసతుల కోసం ఎంత బడ్జెట్ ప్రతిపాదించారు? 500 కోట్లు, 2,137 కోట్లు, 1,000 కోట్లు, 3,000 కోట్లు. ఆన్సర్ 2,137 కోట్లు. ఎలక్ట్రానిక్ మరియు ఐటీ పాలసీల అమలు, ఐటీ పరిశ్రమల ప్రోత్సాహకాల కోసం బడ్జెట్లో 2,137 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కొరకు బడ్జెట్లో రాష్ట్ర వాటా ఎంతగా కేటాయించారు? 2,000 కోట్లు, 4,500 కోట్లు, 6,432 కోట్లు, 1,500 కోట్లు. ఆన్సర్ 6,432 కోట్లు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువుల అభివృద్ధి కోసం బడ్జెట్లో 6,432 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలలో వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి నిధుల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? 500 కోట్లు, 1,500 కోట్లు, 2,750 కోట్లు, 950 కోట్లు. ఆన్సర్ 2,750 కోట్లు. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి వెనుకబడిన జిల్లాల
ప్రత్యేక ప్యాకేజీ కౌన్సిల్ అభివృద్ధి 2,750 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత రహదారులు మరియు జాతీయ రహదారుల అనుసంధాన పనుల మరమ్మత్తు కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎంత? 5,000 కోట్లు, 9,554 కోట్లు, 12,000 కోట్లు, 3,500 కోట్లు. ఆన్సర్ 9,554 కోట్లు. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ మరియు కొత్త రహదారుల నిర్మాణానికి R&B శాఖకు 9,554 కోట్లను కేటాయించింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే సూక్ష్మ నీటిపారుదల పథకం కింద సాగు భూమిని పెంచడానికి బడ్జెట్ కేటాయింపు ఎంత? 200 కోట్లు, 630 కోట్లు, 1000 కోట్లు, 450 కోట్లు. ఆన్సర్ 630 కోట్లు. రాయలసీమ మరియు ప్రకాశం వంటి మెట్ట ప్రాంతాల్లో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల సాగును ప్రోత్సహించడానికి 630 కోట్లు కేటాయించారు. ఇవి అర్థశాస్త్రానికి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించిన టాపిక్ అనమాట. ఇది రీసెంట్ టాపిక్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.